హలో ఫోక్స్, వెల్కమ్ టు N9 మీడియా. ప్రస్తుతం మన దేశపు ముఖ చిత్రాన్ని చూసుకున్నట్టయితే ఇది కనిపిస్తుంది. అవునా? ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వెలువడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ మొదలైంది. అసలు ఏ పార్టీ నిజంగా గెలుస్తుంది? ఎగ్జిట్ పోల్స్ చెప్పిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా నిజమవుతాయా, లేదంటే దానికి భిన్నంగా తారుమారై మరో విధమైన రిజల్ట్స్ను మనం చూడబోతున్నామా? ఇవి ఇవాళ మనందరికీ వస్తున్న సందేహాలు, వివిధ రకాలైన ప్రశ్నలు కూడా. అయితే ఈ ప్రశ్నల్లో మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఇట్లాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి? ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడు మనమంతా ఈజీగా ఓకే ఇలాగే జరుగుతుందేమో అని నమ్మేయచ్చు. కానీ నేడు అటువంటి పరిస్థితి అయితే బయట రాజకీయ విశ్లేషకుల్లో చూసినా, అటు వ్యాపారస్తుల్లో చూసినా, లేదంటే మేధావి వర్గంలో చూసినా కూడా ఇలాంటి మాటలు అయితే వినిపించకుండా ఇందుకు భిన్నంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా తారుమారై మరో రకంగా నిజమైన రిజల్ట్స్ అనేవి వస్తాయని అంటున్నారు. అసలు ఇంతకీ ఎగ్జిట్ పోల్స్లో ఏముంది? ఇదంతా మనకు తెలియంది కాదు మిత్రులారా. మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఒక పార్టీ వైపు లేదా ఒక కూటమి వైపు టిల్ట్ అయి ఉండి ఇన్క్లైన్ అయి ఉండటాన్ని మనం చూసుకున్నాం. ఎందుకంటే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏ కూటమియే విజయం సాధిస్తుంది, మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలను లేదా ఈ ఫలితాలను చాలామంది ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ ఒకే విధమైన ఫలితాలు వెలువడడంతో అందరికీ కూడా అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి గమనించినట్టయితే ఎన్డీఏ కూటమి గెలిచే పరిస్థితులు నిజంగా ఈ దేశంలో ఉన్నాయా అని చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ నుంచి ఎలక్షన్స్ యొక్క ప్రచారాల నుంచి మొదలుపెట్టినట్టయితే మనకి ప్రచారాలు ఎట్లా సాగినాయి, అట్లానే ఎన్నికలు ఎట్లా సాగినాయి, నిజంగా ఫెయిర్ అండ్ పాజిటివ్గా ఎలక్షన్స్ ప్రజాస్వామిక విధానంలో సాగాయా అన్న ప్రశ్నల్ని కూడా మనం ఒకసారి అనుకున్నట్టయితే ప్రీవియస్ డేస్ అన్నిట్లో కూడా మనకు సమాధానం అదే తెలుస్తుంది. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ నుంచి వచ్చిన రిజల్ట్స్ని బట్టి కొంతమంది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నేతలు, అలాగే అధికారులు వాళ్ళ అభిప్రాయాలను ఎట్లా తెలియజేశారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ రిజల్ట్స్ మీద అన్నదే మన టాపిక్ ఈరోజు. ఎగ్జిట్ పోల్స్ గురించి మరి అంత తీవ్రమైన విమర్శలు వస్తున్నాయంటే మనం ఒకసారి ఎగ్జిట్ పోల్స్ కొన్ని ఏం చెప్తున్నాయో కూడా చూద్దాము. దాదాపు టాప్ ఎగ్జిట్ పోల్స్ని మనం చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. జన్ కీ బాత్ అనేది ఎన్డీఏ కూటమికి 362 నుంచి 392 సీట్లు వస్తాయని చెప్తుంది. ఇందులో ఇండియా కూటమికి కేవలం 141 నుంచి 161 మాత్రమే వస్తే మిగతా వాళ్ళకి 10 నుంచి 20 వస్తాయని చెప్తుంది. అయితే ఈ దాన్ని మనం చూసుకున్నట్టయితే ఈ ఏదైతే పంథా ఉందో ఒకటే కాకుండా ప్రతి వాళ్ళు చేసిన ఎగ్జిట్ పోల్స్లో కూడా మొత్తం ఎన్డీఏ వైపుకే ఉందన్నమాట రిజల్ట్స్ అన్నీ కూడా. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? అయితే ఇవి పెయిడ్ అయినా అయి ఉండాలి, లేదంటే నిజంగానే ఎన్డీఏ కూటమే గెలవబోతుందైనా అయి ఉండాలి. కానీ మనం చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా బీజేపీ పార్టీ మీద వస్తున్న విమర్శలు, లేదంటే ఎలక్షన్స్కి ముందు మనం చూసినాం ఆల్రెడీ బీజేపీ మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి, ఆరోపణలు వచ్చినాయి. మహిళా రక్షణ విషయంలో కూడా లైంగిక దోపిడీ జరుగుతుంది, బీజేపీకి సంబంధించిన నాయకులే ఎన్నో రకాలైనటువంటి క్రైమ్స్కి పాల్పడ్డారు అన్నవన్నీ కూడా విన్నాం. అవన్నీ చూసిన తర్వాత ఈ రకమైన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ని మనం చూసినట్టయితే మనకు నమ్మాలనిపించదు ఆబ్వియస్గా. సో ఈ కారణం చేత కూడా రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశారనమాట. యావరేజ్ సీట్స్ రావటమే పెద్ద విషయం అంటే బీజేపీ కలలు కంటుంది. అసలు ఇది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన రిజల్ట్స్ కాదు, మోదీ రిజల్ట్స్ ఇవి, మోదీ పోల్స్ అని అంటున్నారు రాహుల్ గాంధీ. సో రాహుల్ గాంధీ ఇట్లా అంటున్నప్పుడు ఒక ప్రముఖ పత్రికకి సంబంధించిన విలేకరి అడిగారు, మరి మీకు అంటే ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని. దానికి రాహుల్ గాంధీ ఏమాత్రం తడుముకోకుండా చెప్పారు, 295 సీట్లను ఖచ్చితంగా ఇండియా కూటమి గెలవబోతుంది అని. ఇంతటి ఆశావాహకాన్ని, ఇంతటి ఆశావాహ దృక్పథాన్ని ఎక్స్పోజ్ చేస్తున్న రాహుల్ గాంధీ మాటల వెనుక ఇంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే దానికి కారణం ఏమై ఉండొచ్చో కూడా మనం మొత్తం ఒకసారి రీల్ వేసుకున్నట్టు ఎలక్షన్స్కి బిఫోర్, ఎలక్షన్స్ టైం, ఎలక్షన్స్ తర్వాత సంఘటనలు అన్నీ చూసుకుంటే కూడా మనకి అర్థమయ్యే అవకాశం ఉంది. ఇక రాహుల్ గాంధీ అన్న మాటల్ని కూడా కొంచెం సేపు పక్కన పెడితే ఆ తర్వాత కూడా మనకు కొందరు కొన్ని మాటలు అన్నారు, వాటిని కూడా మనం ఒకసారి గమనిద్దాం. ఎస్పీ
అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన ఒకే మాట అంటున్నాడు, ఏం లేదు ఇవన్నీ కూడా మోదీ అనుకూలమైన మోదీ సంబంధిత మీడియా వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా మోదీ ముందే మాట్లాడేసి పెట్టుకున్నాడు. బీజేపీ ప్రీ ప్లాన్డ్గా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఇవి. ఎలక్షన్స్ కంటే కొన్ని నెలల ముందే వాళ్ళు మొత్తం కూర్చుని సెగ్రిగేట్ చేసుకుని మాకు ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి అని చెప్పి ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు చేసుకున్న పోల్స్కి సంబంధించిన రిజల్ట్స్ ఇవి. సో ఇందులో విశ్వసనీయత అయితే ఉండదు అని చెప్పేసి అఖిలేష్ యాదవ్ చెప్తున్నారు. మరి చెప్పలేము, ఇంత ఒకే వైపుకి ఇంత పెద్ద మొత్తంగా అన్ని కూడా టిల్ట్ అయి ఉండడంతో అఖిలేష్ యాదవ్ చెప్తున్న మాటలు కూడా నిజమేనేమో అనే దృక్పథం కూడా ప్రజల్లో కలగక మానదు. అఖిలేష్ యాదవే కాకుండా జైరాం రమేష్ అనే కాంగ్రెస్ నేత కూడా కొన్ని ఆరోపణలను చేస్తున్నారు. ఇది కూడా ఎలక్షన్ కమిషన్ విషయానికి వెళ్ళింది. ఈ విషయం కూడా దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చనీయాంశమైంది. అసలు ఆయన ఏమంటున్నారు, దాదాపు అమిత్ షా 150 మంది కలెక్టర్లు లేదా మెజిస్ట్రేట్లతోటి మాట్లాడి మొత్తం కూడా ఒప్పందం కుదుర్చుకొని ఎగ్జిట్ పోల్స్ మొత్తం వీళ్ళ వైపు ఉండేలాగా చేసుకున్నారు అని ఆరోపిస్తున్నారు. ఎవరు? జైరాం రమేష్ గారు. అయితే ఈ మాటల్ని కూడా ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకుని ఆదివారం సాయంత్రం 7 గంటల లోపు దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని అడిగారు. ఎందుకంటే ఈయన ఒకే మాట చెప్తున్నాడు, అమిత్ షా ప్రతి కలెక్టర్కి దాదాపు 150 మంది కలెక్టర్లకు లేదా జిల్లా మెజిస్ట్రేట్లకు కాల్స్ చేసి బీజేపీకి అనుకూలంగా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఫలితాలు వచ్చేలాగా చూడాలని చెప్పేసి ఫోన్ కాల్స్ నడిపించాడు అని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ అంటుంది, ఏం స్పందించిందంటే ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో అధికారులకి ఏ రాజకీయ నాయకుడు ఇట్లాంటి రాజీ కుదుర్చుకునే లేదంటే ఒప్పందాన్ని కుదుర్చుకునే ఫోన్ కాల్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి వస్తుంది. మాకు ఇప్పటివరకు అట్లాంటిది ఏది రాలేదు, కాబట్టి ఈ విషయంలో మీరు ఆదివారం 7 గంటలలోపు వివరణ ఇవ్వాలనేసి జైరాం రమేష్ గారిని కోరింది. సో ఈ విషయం అది ఎటెళ్తుంది అన్నది ఇంకా క్లారిటీ రాలేదు మనకైతే. కాబట్టి ఇక్కడ ఈయన కూడా ఏమంటున్నాడు, మోదీ ప్రీ ప్లాన్డ్గా మోదీ అమిత్ షా ఇద్దరు కలిసి ప్రీ ప్లాన్డ్గా ఎన్డీఏ కూటమి వైపే ప్రతి ఒక్కరు కూడా మొగ్గు చూపించేలా ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా దాదాపు ఎన్డీఏ కూటమి వైపే ఒరిగేలాగా మాట్లాడుకున్నారనే వాదన ఆయన వినిపిస్తున్నారు. అంతేకాకుండా ఆయన కూడా చెప్తున్నది ఒకటే మాట, ఈ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా జరిపారు. కొన్ని నెలల ముందే అందరినీ అప్రోచ్ అయ్యి అందరి దగ్గర కూడా పాజిటివ్గా, అంటే ఒక రకంగా ఇవి బెదిరింపు చర్యలు అని మరీ ఆయన నొక్కి వక్కానిస్తున్నారు. అంటే ఒక అధికారికి ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన అధికారులకు జిల్లా మెజిస్ట్రేట్లకు కలెక్టర్లకు కాల్స్ చేసి మా వైపే ఉన్నాయని మీరు చూపించాలి అనటం అనేది నిజంగా భయభ్రాంతులకి గురి చేస్తూ బెదిరింపు చర్య అని కూడా జైరాం రమేష్ గారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు కూడా. జైరాం రమేష్ గారు చేసిన వ్యాఖ్యల్ని బట్టి కూడా ఇండియా కూటమికి అధిక మొత్తంలో సీట్లు రాబోతున్నాయనే ఆశను కూడా ఆయన వ్యక్తం చేశారు. ఇక వీళ్ళందరినీ కాసేపు పక్కన పెడితే సోనియా చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మోదీ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ని విశ్వసిస్తున్నాడో లేదా ఇప్పుడు ఏవైతే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ బయటికి వచ్చాయో అవన్నీ కూడా వన్ సైడ్ వార్ లాగా చూపిస్తున్నాయి, కానీ అవన్నీ అబద్ధము. నిజానికి మోదీ వాళ్ళకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా ఎలక్షన్స్ రిజల్ట్స్ బయటపడ్డాక అన్ని తారుమారవుతాయి. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి కాకుండా ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందని సోనియా గాంధీ స్పష్టం చేస్తున్నారు. అంటే సోనియా గాంధీ చెప్తున్న విషయం ఏంటంటే మొత్తం మీద బలంగా ఆమె చెప్తున్నారు, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే రిజల్ట్స్ని సాధించిందో అది నిజమైన రిజల్ట్స్ వచ్చే వరకు మొత్తం తారుమారైతే అసలు ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశమే లేదని చెప్పేసి సోనియా గాంధీ అంటున్నారు. ఆమె అభిప్రాయంలో ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బోగస్ పోల్స్ అని సోనియా గాంధీ నొక్కి వక్కానిస్తున్నారు. మరి పరిస్థితి చూసుకున్నట్టయితే ఒక్కో నేత ఒక్కో అధికారి ఒక్కొక్కరు కూడా ఒక్కోలాగా తమ విషయాలు లేదంటే తమ అభిప్రాయాలను ఇట్లా బహిర్గత పరుస్తున్న నేపథ్యంలో కామన్ మ్యాన్ పోల్ కూడా ఎటువైపు ఉంది అన్నది మనం చూసుకోవాలి. ఈ విషయంలో కామన్ మ్యాన్ కూడా అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి అనే విషయంలో తీవ్రమైన సందేహంలోనే ఉన్నారు. ఆ నేపథ్యంలో ఇట్లాంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ వచ్చి బీజేపీకి అనుకూలంగా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఇచ్చిన ఫలితాన్ని కూడా ప్రజలు అంత ఈజీగా నమ్మే పరిస్థితి అయితే లేనట్టుగా గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి N9 మీడియా.